హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం ఉనికి అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. భారతదేశం ఉనికి అనే చాప్టర్ లో భాగంగా మనం ఈ వీడియోలో భారతదేశము రాష్ట్రాలు అనే అంశాన్ని నేర్చుకుందాము. ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలండి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించిందండి? 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అయితే జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రము తన రాష్ట్ర హోదాని కోల్పోవడంతో, ఏ రాష్ట్రం అండి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము రాష్ట్ర హోదాని కోల్పోవడంతో రాష్ట్రాల సంఖ్య అనేది 28కి తగ్గింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం రాష్ట్ర హోదాను కోల్పోవడంతో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గింది. అప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉండే అంటే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే. ఎన్నండి? 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే. అయితే జమ్మూ కాశ్మీర్ ని రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. దీంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య గతంలో 7 ఉండే కదా, ఇప్పుడు 2 యాడ్ అయి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరాయి. ఎందుకండి 9కి చేరాయి? అయితే మనకి దాద్రా నగర్ హవేలీ, దయ్యూ దామన్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో ఈ కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ప్రస్తుతం ఎంతకు తగ్గింది? 8కి తగ్గడం జరిగింది. కావున ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటండి? మన భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 16 ఉన్నాయి. నేను ఇది ఆల్రెడీ మీకు మన భారతదేశము అంతర్జాతీయ భూ సరిహద్దులు అనే టాపిక్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది, చూడండి. ఎన్ని రాష్ట్రాలండి? 16 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని దేశాలతో కలిగి ఉన్నాయి? 7 దేశాలతో కలిగి ఉండడం జరిగింది. మీకు అప్పుడు చెప్పినప్పుడు 1 + 6 = 7 అని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. అదేవిధంగా అంతర్జాతీయ జల సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 9 రాష్ట్రాలకి అంతర్జాతీయ జల సరిహద్దు ఉంది. ఇందులో మనం తూర్పు తీర రాష్ట్రాలు, పశ్చిమ తీర రాష్ట్రాలు అని కూడా విభజించి నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా చూడకుంటే ప్రీవియస్ వీడియోలో చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇలా భూ సరిహద్దు, జల సరిహద్దు 2 గల రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయో మనం నేర్చుకుందాము. ఏంటండి? అంతర్జాతీయ భూ సరిహద్దు, అంతర్జాతీయ జల సరిహద్దు 2 గల రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయో మనం నేర్చుకుందాం. ఎన్ని ఉన్నాయండి? 2 రాష్ట్రాలకు అలా అంతర్జాతీయ భూ సరిహద్దు అండ్ జల సరిహద్దు 2 ఉన్నాయి. అవి ఏంటంటే 1 గుజరాత్, 2 పశ్చిమ బెంగాల్. ఏంటండి? గుజరాత్, పశ్చిమ బెంగాల్ కి 2 ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు లేనివి అంటే అంతర్జాతీయ జల సరిహద్దు కానీ, అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ ఎలాంటివి లేనివి ఎన్ని ఉన్నాయి రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఎలాంటి సరిహద్దు లేని రాష్ట్రాలను మనం ఏమని పిలుస్తామంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తాము. ఏంటండి? భూ పరివేష్టిత రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఏంటండి? ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గా చాలా సార్లు అడగడం జరిగింది, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. భూ పరివేష్టిత రాష్ట్రాలు మన భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఏంటండి? హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. వీటిని మనకి ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి అని కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీరు నార్త్ టు సౌత్ గుర్తుపెట్టుకోండి, సౌత్ టు నార్త్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని రాష్ట్రాలు భూ పరివేష్టిత రాష్ట్రాలుగా ఉన్నాయండి? ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ గా 5 రాష్ట్రాలు ఉన్నాయి. వాటి పేరు హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భూ పరివేష్టిత రాష్ట్రాలు మీరు ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ భూ పరివేష్టిత రాష్ట్రాల గురించి. నెక్స్ట్, మన భారతదేశంలో
రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంతో ఇంకొక రాష్ట్రానికి సరిహద్దు ఉంటుంది కదా, అలా ఒక రాష్ట్రానికి అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఏదండి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 8 రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలతో అండి? 8 రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ కి. ఆ రాష్ట్రాలు ఏంటంటే 1 హిమాచల్ ప్రదేశ్, 2 ఉత్తరాఖండ్, 3 రాజస్థాన్, 4 హర్యానా, 5 మధ్యప్రదేశ్, 6 ఛత్తీస్గఢ్, 7 జార్ఖండ్, 8 బీహార్. ఏంటండి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్. ఈ 8 రాష్ట్రాలకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఆ విధంగా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉండి ప్రథమ స్థానంలో ఉంది. 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ కేవలం ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఒకటే ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉన్నాయి. ఆ రాష్ట్రం ఏంటంటే సిక్కిం. సిక్కిం రాష్ట్రానికి కేవలం వెస్ట్ బెంగాల్ తో మాత్రమే సరిహద్దు ఉంది. ఏ రాష్ట్రంతో అండి? వెస్ట్ బెంగాల్ తో మాత్రమే సరిహద్దు ఉంది సిక్కింకి. నెక్స్ట్ మేఘాలయ. ఈ మేఘాలయ రాష్ట్రానికి కేవలం ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉంది. ఆ రాష్ట్రం ఏంటంటే అస్సాం. అస్సాం. ఈ 2 రాష్ట్రాలకు కూడా కేవలం ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉంది. అత్యధికంగా రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఎన్ని దేశాలతో అండి? 3 దేశాలతో. ఒక్క రాష్ట్రం 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. అలా ఎన్ని ఉన్నాయంటే 3 రాష్ట్రాలు ఉన్నాయి, 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి ఆ రాష్ట్రాలు. అందులో ఫస్ట్ది పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ కి సరిహద్దుగా ఏ దేశాలు ఉన్నాయంటే బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. ఏ దేశాలండి? బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సిక్కిం ఏదైతే ఉందో ఈ సిక్కిం రాష్ట్రానికి కూడా 3 దేశాలతో సరిహద్దు ఉంది. ఆ దేశాలు ఏంటంటే చైనా, నేపాల్, భూటాన్. చైనా, నేపాల్, భూటాన్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కూడా 3 దేశాలతో సరిహద్దు ఉంది. అదేంటంటే చైనా, మయన్మార్, భూటాన్. చైనా, మయన్మార్, భూటాన్. ఇలా ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇలా ఈ 3 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన భారతదేశంలో ఒక రాష్ట్రం ఒకే దేశంతో 3 వైపులా సరిహద్దు కలిగి ఉంది. ఒకే దేశంతో సరిహద్దు కలిగి ఉంది. అదేంటంటే మనకి త్రిపుర రాష్ట్రము. ఏ రాష్ట్రం అండి? త్రిపుర రాష్ట్రము కేవలం బంగ్లాదేశ్ తోనే సరిహద్దు కలిగి ఉంది. ఏంటండి? బంగ్లాదేశ్ తోనే సరిహద్దు కలిగి ఉండడం జరిగింది. ఏ రాష్ట్రము? త్రిపుర. ఇప్పుడు మనం భారతదేశం యొక్క విస్తీర్ణాన్ని గమనిద్దాం. మన భారతదేశం యొక్క విస్తీర్ణాన్ని పరిశీలించినట్లయితే మన భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఎంతండి? 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన భారతదేశం కలిగి ఉంది. దీన్ని మనం 3.28 చదరపు కిలోమీటర్లు. ఎంత అండి? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా రాసుకోవచ్చు. ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన భారతదేశం కలిగి ఉంది. ఇది మొత్తం భూగోళంలో ఎంత శాతం అండి? 0.57%. ఈ పర్సంటేజ్లు చాలా ఇంపార్టెంట్ అంటే వీటిని స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మొత్తం భూగోళంలో ఎంత అండి? 0.57%. అదే మొత్తం ప్రపంచంలో వరల్డ్ లో మన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత శాతం అండి? 2.4%. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ వ్యాప్తంగా విస్తీర్ణం పరంగా మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందండి? 7వ స్థానంలో ఉంది. ఎన్నవ స్థానంలో ఉందండి? 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి దేశం ఏదండి? రష్యా. ఏదండి? రష్యా. సెకండ్ స్థానంలో ఏదుంది? కెనడా ఉంది. 3వ స్థానంలో యుఎస్ఏ ఉంది. 4వ స్థానంలో చైనా ఉంది. 5వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 6వ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 7వ స్థానంలో మన భారతదేశం ఉండడం జరిగింది. 8వ స్థానంలో ఏ దేశం ఉంటుందంటే అర్జెంటీనా ఉంటుంది. ఏదండి? అర్జెంటీనా ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద విస్తీర్ణం కలిగినటువంటి టాప్ 3 రాష్ట్రాలు మనం నేర్చుకుంటాం. అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలను కనుక గమనించినట్లయితే
ఫస్ట్ స్థానంలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందండి? రాజస్థాన్ ఉంది. ఏ రాష్ట్రం అండి? రాజస్థాన్ మన భారతదేశంలో అత్యధిక విస్తీర్ణాన్ని కలిగి ప్రథమ స్థానంలో ఉంది. రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ మూడు రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఉంటుంది, దాంతో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే రామామ. ఏంటండి? రామామ. రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, ఇంకొక మా అంటే మహారాష్ట్ర. ఈ రా మామ అనే కోడ్తో ఈజీగా మనం ఈ విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రాలను కనుక గమనించినట్లయితే మొదటి స్థానంలో అతి తక్కువ విస్తీర్ణంతో ఏ రాష్ట్రం ఉందండి? గోవా ఉంది. నెక్స్ట్ స్థానంలో సిక్కిం ఉంది. మూడవ స్థానంలో త్రిపుర ఉంది. ఏదండి? మొదటి స్థానంలో గోవా, రెండవ స్థానంలో సిక్కిం, మూడవ స్థానంలో త్రిపురలు మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి తక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. ఈ అతి తక్కువ విస్తీర్ణాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ఒక చిన్న కోడ్ ఉంటుంది. అదేంటంటే జిఎస్టి. మనందరికీ తెలుసు కదండి జిఎస్టి గురించి. ఆ జిఎస్టిని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ రాష్ట్రాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జి అంటే గోవా, ఎస్ అంటే సిక్కిం, టీ అంటే త్రిపుర. ఈ కోడ్తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం మన భారతదేశంలో గల కేంద్రపాలిత ప్రాంతాల గురించి నేర్చుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అండి? 8. అవేంటో చూద్దాం. ఒకటి అండమాన్ నికోబార్ దీవులు, సెకండ్ది పుదుచ్చేరి, మూడవది లక్షద్వీపులు, నాలుగవది దాద్రా నగర్ హవేలీ దయ్యూ దామన్, ఐదవది జమ్మూ కాశ్మీర్, ఆరవది లదాఖ్, ఏడవది ఢిల్లీ, ఎనిమిదవది చండీగఢ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో మనకి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అనేది రీసెంట్ గా రాష్ట్ర హోదాని కోల్పోవడం వల్ల, జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదాని కోల్పోవడం వల్ల అది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి? ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది వీటి నుండి కూడా. అయితే మనకి ఆర్టికల్ 370 ఎంత అండి? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. ఏ సంవత్సరంలో? 2019 అక్టోబర్ సంవత్సరంలో. ఎలా విడిపోయిందండి? జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. అదే విధంగా మనకి దాద్రా నగర్ హవేలీ దయ్యూ దామన్ అనేది 2 సపరేట్ యూటీలుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. కానీ వీటిని 2020 సంవత్సరం జనవరి 26వ తేదీన, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ డేట్ కూడా మనకి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. 2020 సంవత్సరం జనవరి 26న మనకి జనవరి 26 ఏముంటుందండి? గణతంత్ర దినోత్సవం ఉంటుంది. ఇక్కడ మనకి స్వాతంత్ర దినోత్సవం రోజున లేదా గణతంత్ర దినోత్సవం రోజున అని మనకి స్టేట్మెంట్స్ లో అడగడానికి అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఏ డేట్ అండి? 2020 సంవత్సరం జనవరి 26న ఈ దాద్రా నగర్ హవేలీ అండ్ దయ్యూ దామన్లను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. సపరేట్ గా ఉండే వాటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది. సో ఇది మనకి భారతదేశం ఉనికిలో భాగంగా భారతదేశంలో రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలినటువంటి అంశాలను నేర్చుకుందాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి. Thank you so much for watching. Please subscribe to VR Educators. Thank you everyone.